నీవే తల్లివి తండ్రివి. శ్రీరామ శ్రీకృష్ణావతారములు రెండును శ్రీమన్నారాయణుని లీలావతారములే. బాలకృష్ణుడు ఊయలయందు శయనించి ఉండగా యశోదాదేవి జోలపాట పాడగా అందు రామగాథను వినిపించెడిదట. ఆ పాటలో సీతామాతను రావణుడు అపహరించిననడి మాట రాగానే బాలకృష్ణుడు ఉగ్రుడై లేచి, లక్ష్మణ, నా ధనుస్సు ఎక్కడున్నది అనినట. సుఖమహర్షి తన శ్రీకృష్ణ కర్ణామృతంలో చక్కని శ్లోకమున చమత్కరించెను. శ్రీమద్భాగవతమున పూతన రాక్షసి సుందర స్త్రీగా శ్రీకృష్ణుని యొద్దకు వచ్చుట ఉన్నది. బాలకృష్ణుడు పూతన సహజత్వమును గుర్తించెను. తన కన్నులు మూసుకొనెను. నిమీలితేక్షణ. భగవంతుడు కన్నులేల మూసుకొనెను? తన నిజస్వరూపము ఆ రాక్షసి తెలియకుండా నుండుటకు. ఆయన పుండరీకాక్షుడు. కనులు తెరచిన ఆమె గుర్తించు ప్రమాదం ఉన్నది. అంతేకాదు, ఆ కంటి చూపు దయామృతమైనది. అందువలన ఆమెను సంహరించుటకు వీలుండకపోవచ్చును. ఆమె చనుబాల విషయముతో ఆమె ప్రాణములనే త్రావినాడు. ఆ శ్రీకృష్ణుని అంగస్పర్శ వలన ఆమెకు ముక్తి లభించినది. ఆమె మృత శరీరమును తగులబెట్టగా ఆ శ్రీకృష్ణ భగవానుని స్పర్శ కారణంగా యోజన దూరమున వరకు సుగంధ పరిమళము వెదజల్లేను. ఈ గాథను విన్నవారికి భగవంతుని యందు భక్తి లభించును. శ్రీకృష్ణుని బాలక్రీడల గూర్చి పోతనామాచ్యుల వారు ఆంధ్ర మహాభాగవతమున చక్కగా వర్ణించెను. శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడే బండి రూపముతో శకటాసురుని శ్రీకృష్ణుడు సంహరింపజొచ్చెను. శ్రీకృష్ణుడు ఒక్కసారి కాలితో తన్నంతనే అంత దూరము వెళ్ళి ఆ రాక్షస రూపము పోయి మోక్షమునందెను. ఇది అంతయు యశోదానందనులకు అక్కడి బాలురు శ్రీకృష్ణుడు ఇలా చేశాడు అని చెప్పిన వారు పుత్రుడు కనుక వారిని భగవంతునిగా గుర్తించక వారు చెప్పు మాటలు నమ్మలేకపోయాను. నీవే తల్లివి తండ్రివి, నీవే సకుడవు గురుడవు, నీవే నా తోడు నీడ నిజముగా కృష్ణ. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందరికి కూడా కృతజ్ఞతలు, షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసినందరికి కూడా ధన్యవాదములు.